shares of Anadu Hill today, where the wild rhododendrons bloom and the colors play. Diverse butterflies are dancing in the mountain air. I see the Annapurna peaks. వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నేపాల్లోని రెండో అతిపెద్ద నగరం అందాల పోఖ్రాలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. అదే పీస్ స్తూపా లేదా వరల్డ్ పీస్ పగోడా. ఆనదు హిల్ పైన సముద్ర మట్టానికి సుమారు 1100 మీటర్ల ఎత్తులో మెరిసిపోతూ కనిపించే ఈ తెల్లటి కట్టడం చూస్తే మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడి నుండి చూస్తే అన్నపూర్ణ పర్వత శ్రేణులు, కింద అద్దంలాగా మెరిసే ఫేవా సరస్సు వ్యూ అదిరిపోతుంది. అందుకే ఇది పోఖ్రాలోని టాప్ అట్రాక్షన్లలో ఒకటిగా నిలిచింది. అసలు దీని చరిత్ర ఏంటో తెలుసా? దీని వెనుక నిచిదాత్సు పుజి అనే ఒక జపనీస్ బౌద్ధ సన్యాసి సంకల్పం ఉంది. 1931లో ఆయన మన మహాత్మా గాంధీని కలిసి అహింస మార్గంలో స్ఫూర్తి పొందారు. ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన వినాశనాన్ని చూసి చలించిపోయి లోకమంతా శాంతిగా ఉండాలని ఇలాంటి పీస్ పగోడాలను ప్రపంచవ్యాప్తంగా కట్టాలని నిర్ణయించుకున్నారు. పోఖ్రాలో దీని నిర్మాణం సెప్టెంబర్ 12, 1973న ఫుజీ గారి చేతుల మీదుగానే మొదలైంది. దీనికోసం మొరియోకా సోనిన్ అనే సన్యాసి, ధర్మశీల గురుమా అనే సన్యాసిని మరియు భూమిని దానం చేసిన మాజీ మంత్రి మిన్ బహదూర్ గురుంగ్ ఎంతో కృషి చేశారు. అయితే ఈ కట్టడం అంత ఈజీగా జరగలేదు. 1974లో అప్పటి ప్రభుత్వం సెక్యూరిటీ రీజన్స్ చెప్పి 35 అడుగుల ఎత్తుకు వచ్చిన ఈ స్తూపాన్ని పడగొట్టేసింది. పనిచేసే వాళ్ళని అరెస్టు కూడా చేసింది. దాదాపు 18 ఏళ్ల పోరాటం తర్వాత 1992లో మళ్ళీ పునాది వేసి అక్టోబర్ 30, 1999న ఫైనల్గా పూర్తి చేశారు. ఇక దీని నిర్మాణం విషయానికి వస్తే ఇది 115 అడుగుల ఎత్తు, 344 అడుగుల వ్యాసంతో చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇందులో 2 అంతస్తులు ఉంటాయి. భక్తులు చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ 4 ముఖ్యమైన బంగారు రంగు బుద్ధ విగ్రహాలు ఉంటాయి. వీటిని జపాన్, శ్రీలంక, థాయిలాండ్ మరియు నేపాల్ దేశాలు కానుకగా ఇచ్చాయి. స్తూపం పైన బంగారు శిఖరం గజూర్ ఉంటుంది. అందులో శ్రీలంక నుంచి వచ్చిన ఒక క్రిస్టల్ రాయి ఉంటుంది. అది మేధస్సుకి చిహ్నం. సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య ఇక్కడికి వెళ్తే వాతావరణం క్లియర్గా ఉండి మౌంటైన్ వ్యూస్ అయితే అదిరిపోతాయి. పొద్దున్నే వెళ్తే బంగారు రంగులో మెరిసే ఈ హిమాలయాలను చూడొచ్చు. ప్రశాంతత కోసం చూసే వాళ్ళకి ఇది ఒక స్వర్గం లాంటిది. మీరు పోఖ్రా వెళ్తే ఈ శాంతి స్తూపాన్ని అసలు మిస్ అవ్వద్దు. ఈ స్తూపం దగ్గర నుంచి కొద్ది దూరం నడిస్తే పుండీకోట్ మహాదేవుని విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం దగ్గర నుంచి పోఖ్రా వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం పై నుంచి ఈ స్తూపం కూడా మహాద్భుతంగా కనిపిస్తుంది, ఏరియల్ వ్యూ. ఈ పుండీకోట్ మహాశివుని యొక్క పూర్తి వీడియో ఇక్కడ క్లిక్ చేసి వెంటనే వీక్షించండి, లేదా ఈ క్యూఆర్ స్కాన్ చేసి వీక్షించండి. మరిన్ని ట్రావెల్ వీడియోలు మరియు వైద్యపరమైన సమాచారం కోసం వెంటనే ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.